హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారండి? అందరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు వచ్చేసి అయితే మీ అందరితో పాటు అయితే మరొక బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను అన్నమాట. అండ్ సండే రోజు బ్లాగ్ అనమాట ఇది. బయట పనులు అయితే కంప్లీట్ చేసేసుకున్నా. అండ్ సో ఇక్కడ వచ్చేసి అయితే నా పూజ అయితే మొత్తానికైతే కంప్లీట్ అయిపోయిందనమాట. పొగేయడం కోసం అని చెప్పేసి అయితే నిప్పులు వెయిట్ చేసుకుంటున్నాను. అంటే సండే మేము మల్లన్న దేవునికి అయితే ఇట్లా పొగేస్తూ ఉంటాం అనమాట. అండ్ మనకి సండే కానీ మండే కానీ అండ్ ఫ్రైడే కానీ అంటే ఇంట్లో కూడా పొగేసుకుంటే చాలా మంచిది. ఫ్రైడే అయితే మేమైతే ఖచ్చితంగా ఊదిపోగ అనేది వేస్తూ ఉంటాం అనమాట. అండ్ మల్లన్న దేవునికి వచ్చేసి అయితే మైసాచి అని వేస్తూ ఉంటాం అనమాట. అంటే సండే కంపల్సరీ వేస్తూ ఉంటాం. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఈ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ పొగ కూడా వేసేసాను అనమాట. ఇక్కడ వచ్చేసి అయితే ఏంటిది ఇది ఓపెన్ చేస్తుందని చెప్పేసి అనుకుంటున్నారా? ఆర్డర్ అనమాట. నేను పూజ చేయకముందే ఇంకా చేస్తా అని చెప్పేసి అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట. అప్పుడే పొద్దున్నే ఒక ఆర్డర్ అయితే వచ్చిందనమాట. ఏందబ్బా ఇంత పొద్దున్న సడన్గా ఆర్డర్ వచ్చింది, నేనేం ఆర్డర్ పెట్టలేదు కదా అని చెప్పేసి అనుకుంటుంటే సడన్గా మళ్ళీ మా ఆయన ఫోన్ చేసి చెప్పాడనమాట. నేనే చేశాను, ఒక ఆర్డర్ వస్తుంది తీసుకో, పూజ కంప్లీట్ తర్వాత ఓపెన్ చేసి చూడు అని చెప్పేసి చెప్పాడనమాట. నేను ఏంటిది అని చెప్పేసి కూడా ఏమో అడగలేదు తనని. చెప్పేసరికి సర్లే ఓకే అని చెప్పేసి పూజ అయితే మంచిగా ప్రశాంతంగా కంప్లీట్ చేసుకున్న తర్వాత అప్పుడైతే ఓపెన్ చేసి చూసేసరికి అయితే కరంగలి మాల అయితే 2 పీసెస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ నాకు కూడా చెప్పలేదు, చాలా రోజుల నుంచే అనుకుంటా ఉన్నాం తీసుకోవాలి, అది కరంగలి మాల చాలా మంచిదంట, నరదిష్టికి చాలా పనిచేస్తుందంట, ఇప్పుడు చాలామంది వేసుకుంటున్నారు, తీసుకుందాం బావా అంటే సర్లే తీసుకుందాము అని చెప్పేసి చెప్పారనమాట. అండ్ ఇంకా ఇక్కడైతే ఓపెన్ చేసేసి మంచిగా దేవుడి గదిలో అయితే పెట్టేశాను అనమాట. అండ్ సండే ఒకరోజు ఉంచేసి దేవుని దగ్గర ఇక్కడ అయితే వేసేసాను. అండ్ మళ్ళీ మండే రోజు మా ఆయనకైతే వేద్దాం అన్నట్టుగా దేవుడి దగ్గర అయితే పెట్టాను అనమాట. ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా సడన్గా మా పిల్లలు అయితే సండే కదా మార్నింగే అన్నారనమాట. సండే కదా మమ్మీ ఈరోజు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాము అని చెప్పేసి అన్నారనమాట. సాటర్డే రోజు కూడా పిల్లలకైతే స్కూల్ లేకుండే, ఇంకా అంటే సాటర్డే రోజు లేదు, సండే రోజు లేదనమాట. 2 days వచ్చినాయి కదా మమ్మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాము అని చెప్పేసి అన్నారనమాట. వద్దులే నాన్న హోంవర్క్స్ ఉన్నాయి రాసుకోండి అని చెప్పేసి చెప్పారనమాట. ఇంకా ఆల్మోస్ట్ పనులన్నీ అయిపోయిన తర్వాత మా నాన్న ఫోన్ చేసిండనమాట. వంటలకు వెళ్తున్నా మమ్మీ రెడీ అయి ఉండండి, వచ్చి తీసుకొని వెళ్తా అని చెప్పేసి ఫోన్ చేశారనమాట. ఇంకా అప్పుడు హడావిడిగా మా కన్నయ్యకి స్నానం చేయించేసుకొని మళ్ళీ రెడీ అయ్యి వచ్చామన్నమాట బావి దగ్గరికి. ఇక్కడ చూడండి నా అల్లుడు అనమాట వాడు, మా కన్నయ్య ఇద్దరు మంచిగా ఆడుకుంటున్నారనమాట. ఇందులో వచ్చేసి అయితే మా మిల్క్ అమ్మ మిస్ అయిపోయిందనమాట. అండ్ మా ఆయన కూడా పొద్దున్నే డ్యూటీకి వెళ్ళిండు అనమాట. ఇంకా అందుకే తను కూడా రాలేకపోయిండు. సడన్గా అనుకొని వాళ్ళు కూడా వెళ్ళిరనమాట. అందుకని చెప్పేసి అయితే ఇంక వీళ్ళిద్దరే మిస్, అందరం ఉన్నాం ఇక్కడ, వీళ్ళిద్దరు మంచిగా ఆడుకుంటున్నారనమాట. చేసిన అయిపడే దేవాంశు అయిదేనా. ఇక్కడ వచ్చేసి అయితే బావి దగ్గరికి అయితే వచ్చేసాను అన్నమాట. అండ్ రాగానే మా నాన్నమ్మనైతే ఈ గద్దె ఏనికని చెప్పేసి రెడీ అవుతుందన్నమాట. ఇంక ఎవరి పనులు ఆల్రెడీ వంటలు కూడా అయిపోయినాయి అన్నమాట. ఇంకా ఇది వేస్తుంటే మా నాన్నమ్మ నువ్వు ఎద్దురా అని చెప్పేసి పిలిచింది అనమాట. తను ఫస్ట్ అన్నీ వాటర్ ఎక్కువ పోసింది, ఇంకా అది అంతా సెట్ అయితే లేదు అని చెప్పేసి ఏమన్నది, సర్లే ట్రై చేద్దాం అని చెప్పేసి ఇక్కడ ట్రై చేశాను అనమాట. భలే వచ్చింది అసలు. ఈ గద్దె వచ్చేసి అయితే 7 అక్కచెల్లెల గద్దె అని అంటారంట. ఇంకా నువ్వే వెయ్యి అని చెప్పేసి అంటే, మేము చిన్నప్పుడు బొడ్డెమ్మ ఆడుకునేది అనమాట మా ఊర్లో, ఇట్లనే వేసేదనమాట. అండ్ అట్లా స్టెప్ బై స్టెప్ 7 గద్దెలు 5 గద్దెలు వేసి మంచిగా మా ఫ్రెండ్స్ అందరం 9 days మంచిగా ఆడుకునేదనమాట. నాకు అట్లా కొంచెం గుర్తు అనమాట ఇది ఏనికి. అండ్ సండే రోజు మళ్ళీ తొలి ఏకాదశి కదా, అంటే ఆ రోజు నాన్ వెజ్ తినొద్దు అని చెప్పేసి చాలా వరకు అంటున్నారనమాట. మరి మా వాళ్ళు ఎందుకు అసలు సండే రోజే సడన్గా అనుకోకుండా వచ్చిరనమాట.
మేమైతే ఈ మధ్యనే సండే నాన్ వెజ్ అయితే తినడం మానేసిన అనమాట. 1 మంత్ ఏమో అవుతుంది. అండ్ మా ఆయన నేను ఇద్దరం తినట్లేదు అనమాట. అంటే ఇంకా మల్లన్న దేవుడు ఇంట్లో ఉంటే ఖచ్చితంగా వారము పట్టుకోవాలి అంటే ఇంకా ఒక పొద్దులు అవి ఇవి మనకి ఇప్పుడే సెట్ కావులే, ప్రస్తుతానికైతే నాన్ వెజ్ అది తినకుండా ఉందాం బావా అంటే సర్లే అని చెప్పేసి అని అన్నాడు అన్నమాట. ఇంకా 1 మంత్ అవుతుంది. అంటే మళ్ళీ మొన్నటి వ్లాగ్లో నేను చెప్పాను కదా, కొత్త మోటారు బావిలోకి దించుతున్నారు అని చెప్పేసి సడన్గా డెసిషన్ తీసుకున్నారనమాట. అంటే ఇంకా అది కొత్తది కదా అని చెప్పేసి బావి మీద కోడిపిల్లని అది కోస్తే కొంచెం మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి బావి దగ్గర కూడా ఎక్కువ పాములు అవి ఇవి కనిపిస్తున్నాయంట. మా వాళ్ళకి ఒక సెంటిమెంట్ అనమాట. అట్లా ఏమన్నా ఇంకా కనిపించినాయి అనుకో ఇంకా కోడిపిల్ల అది ఇది కోస్తూ ఉంటారు అనమాట. ఇంకా మా సెంటిమెంట్స్ మాకుంటాయి కదా, ఊర్లలో అట్లనే ఉంటుంది కదా. అట్లా అని చెప్పేసి మా నాన్న డెసిషన్ తీసుకున్నాడు అనమాట. ఇంకా కోస్తున్నాం రా, రెడీ అయ్యిండు తీసుకెళ్తా అని చెప్పేసి ఫోన్ చేసిండు అనమాట. ఇంకా మనం తినాం కదా అని ఊకుంటే ఇంకా ఆ ఎంజాయ్మెంట్ అంతా వేస్ట్ అయిపోతుంది. వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవద్దు, కొంచెం మైండ్ అన్న రిలీఫ్ ఉంటుంది, మంచిగా హ్యాపీగా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పేసి తీసుకొని వెళ్ళానన్నమాట పిల్లల్ని. అండ్ ఇంక ఇక్కడైతే పూజిస్తున్నాను అనమాట. మంచిగా 7 గద్దెలు అయితే వేసాను అనమాట. 7 గద్దెలకి అంటే 7 అమ్మవార్లు అన్నమాట. 7 అక్క చెల్లెళ్ళ గద్దె అని చెప్పేసి అంటారంట. అంటే మేము గౌరమ్మని అప్పుడు గౌరమ్మని అయితే ఇట్లనే వేసేదన్నమాట. అండ్ ఈ గద్దెకి ఒక పేరు అనేది ఉంటుందంట, మా నాన్నమ్మ చెప్పింది. నాకు కూడా అంతగా తెలియదు దీని గురించి. సర్లే ఇంకా నాకు వేస్తలేదు, వెయ్యి మట్టి అంతా లూజ్ అయిపోయింది అని అంటే ఇక్కడైతే వేసాను అన్నమాట. ఎంత మంచిగా ఉంది అసలు. ఇంకా ఇట్లా పువ్వులు మిస్ అయినాయి అనమాట, లేదంటే సూపర్గా ఉండు. అంటే ప్రతి ఇయర్లీ మా వాళ్ళు వంటలకు వచ్చినప్పుడు ఖచ్చితంగా వేస్తారు. మరి వేరే వాళ్ళు వెళ్తే వేస్తారో లేదో తెలియదు. పసుక పిల్లకు చేస్తానమని చెప్పేసి కూడా అంటారు కదా. అంటే దాని గురించి కూడా నాకు అంతగా తెలియదు. మా వాళ్ళు అయితే అట్లా ఏం లేదు. ఉప్పలమ్మకి చేస్తేనేమో అంటే ఓన్లీ ఉప్పలమ్మ గుడి పూజించి ఇట్లా యాటను కోసేస్తారు అక్కడ. అంటే ఇక్కడే మంచిగా దీపం ముట్టించుకొని ఆడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత మేము ఎప్పుడు వచ్చినా మా బావి దగ్గరే ఓ పెద్దగా పుట్టు ఉంటుంది అన్నమాట. ఆ పుట్ట దగ్గరనే వేస్తుంది మా నాన్నమ్మ. అదేం సెంటిమెంటో ఏమో. ఇంకా ఇప్పుడు కూడా అక్కడే వేసేసామన్నమాట. ఇక్కడ పూజించుడు కూడా అయిపోయింది. ఇంకా ఇక్కడికే అంతే. మనం వండిన వంటలు అండ్ మనం ఏమేమో చికెన్ మటను అవి ఏం వండుకున్నా కూడా మళ్ళీ అందులో ఒకటి స్పెషల్గా వాళ్ళకి ఇష్టమైంది పప్పు చక్కెర ఇట్లా పలహారం అట. అండ్ అది కూడా ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిందనమాట మా నాన్నమ్మ. ఇంక నువ్వే వేసినావు కదా గద్దె ఈసారి. ప్రతి ఇయర్ మా నాన్నమ్మనే వేసేదనమాట. ఈసారి ఫస్ట్ టైం నేను వేసాను. అంటే కొబ్బరికాయ కూడా నేనే కొట్టినా అనమాట. నువ్వే వేసినావు కదా, కొట్టు మంచిగా మొక్కి ఇక్కడ బావి దగ్గర ఎవరికి ఏం కనబడకుండా మంచిగా పాములు అది ఇది ఏం కనబడకుండా మోటార్లు అవి ఇవి మంచిగా నడవాలని చెప్పేసి పంటలు కూడా మంచిగా వండాలని చెప్పేసి మొక్కు అని చెప్పేసి మా నాన్నమ్మ మొక్కుతూ ఉంది. అండ్ నేను కొబ్బరికాయ కట్టుకొని నేను మొక్కుతున్నా అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా మొత్తానికి అయితే కంప్లీట్ చేసేసాను. పలహారం కూడా పెట్టినా అన్నమాట. పప్పు పలహారం అంటే పెసరపప్పు చక్కెర అండ్ లేదంటే కందిపప్పు చక్కెర అండ్ ఇంకా శనగపప్పు చక్కెర ఇట్లా ఏదైనా అట్లా అది కూడా పెట్టుకోవాలంట. అది కూడా ఇంటి దగ్గర నుంచి అమ్మ వాళ్ళు అయితే తీసుకొస్తే ఇంకా పెట్టి మంచిగా మళ్ళీ కుడుకను అది పలహారం అయితే మంచి ఇంత పెడితే తినేసామన్నమాట. అంటే ఇంకా మా నాన్నమ్మ ఇయర్లీ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఆ కొడుకు మా కన్నయ్య చూడండి ఎట్లా తింటున్నాడో. మొత్తానికైతే ఇక్కడ మంచిగా ఆ రోజే మళ్ళీ ఎండ, అసలు ఇంత ఎండ కూడా వెళ్ళలేదు. ఎంత చల్లని వాతావరణమో, అసలు ఎంత ప్రశాంతంగా అనిపించింది నాకైతే. మంచిగా అనిపించింది అసలు. ఎండ కూడా వెళ్ళలేదు మళ్ళీ. అదే అట్లనే మబ్బు వర్షం పడేటట్టు ఫుల్ మబ్బు చేసింది. మంచిగా చల్లగా గాలి మంచిగా అనిపించింది. ఇంకా ఇక్కడైతే తిననీకి అని చెప్పేసి అయితే కూర్చున్నాం అన్నమాట. ఇక్కడ మా మమ్మీ వడ్డిస్తుంది అండ్ మా ఇద్దరు అన్నవాళ్ళు అండ్ మా నాన్న అండ్ మా ఇద్దరు వదిన వాళ్ళు. మా చిన్నగాడేమో తినమంటే తర్వాత తింటా అని చెప్పేసి వాడైతే మంచిగా ఉయ్యాలు ఊగుతున్నాడు అనమాట. అండ్ ఇందులో వచ్చేసి అయితే మా మిల్కమ్మ మిస్ అయిపోయింది అండ్ మా ఆయన మిస్ అయిపోయిండు. ఇంకా వాళ్ళిద్దరు ఉంటే బాగుండే వాళ్ళిద్దరే మిస్ అయిపోయిండు. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఇక్కడ నా ఫోన్కి అయితే షూట్ చేసుకోనికి ఇంటి దగ్గరే ఉండే అనమాట. ట్రైపోడ్ ఒకటి తీసుకున్నా. బట్ మా బర్త్డే రోజు అయితే అక్కడికి షూట్ చేసుకుందామని చెప్పేసి తీసుకెళ్ళాను. ఇంక అక్కడే మర్చిపోయాను అనమాట. మా అన్నయ్య నేను డైరెక్ట్ బావి దగ్గరికి వెళ్ళాను.
అన్న ఇంటి దగ్గర నుంచి వస్తే ట్రైపోర్డ్ తీసుకురా షూట్ చేసుకొని ఉంటుంది అని అంటే సర్లే అని చెప్పేసి అది బండి మీద పెట్టుకొని వచ్చిండు. మామూలుగా ఫోన్ పెట్టుకునేది క్యాప్ అయితే ఎక్కడో పడిపోయింది అనమాట. ఓన్లీ స్టాండ్ ఒక్కటే తీసుకొని వచ్చిండు. అది నీ షాక్ అయినా దీనికి ఉండే కదా ఏది అని అంటే ఏమో మమ్మీ నేను చూడలేదని అంటాడు. అది దాని వెంటనే ఎక్కడైనా పడ్డదో లేదంటే ఇంటి దగ్గరనే ఉంటుందో అర్థం కాలేదు. ఇంకా రబ్బర్ పెట్టుకొని దీనికి కొంచెం అట్లా సెట్ చేసుకున్నాను అన్నమాట. అయినా కూడా మంచిగానే వచ్చింది. వ్యూ మొత్తం పడితే మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి చూసుకోనికి కూడా ఎప్పటికీ గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి అయితే ఇక్కడ అయితే వీడియో అయితే షూట్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ ఇట్లా మా ఫ్యామిలీతో అయితే ఏది లేదనమాట. అంటే ఇట్లా ప్రశాంతంగా కూర్చొని ఒక చల్లటి వాతావరణంలో ఇంత ప్రశాంతంగా తిన్న కొంచెమైనా మనస్ఫూర్తిగా తింటున్నాము. ఇక్కడ అయితే మంచిగా అనిపించింది. ఇక్కడ మా చిన్నగాని వీడియో తీయమన్నా మా నాన్నగాని తీయమన్నా వాళ్ళకి 10 రూపీస్ లేదా 20 రూపీస్ ఇట్లా ఇవ్వాలి అన్నమాట. అయినా మళ్ళీ మంచిగా తీయరు. వాళ్ళ మూడ్ మంచిగా ఉంటేనే తీస్తారనమాట. లేదంటే మనం ఎంత రిక్వెస్ట్ చేసినా అస్సలు తీయరన్నమాట. ఇక్కడ ఇక వాళ్ళని ఎందుకు బతిలాడడం అని చెప్పేసి ట్రైపోర్డ్ తీసుకురా అంటే అది చక్కగా లేదనమాట. ఇంకా కొంచెం మంచిగా ఉందిగా వాతావరణం, రీల్స్ కూడా తీసుకోవచ్చు కదా అన్నట్టు నేను అనుకున్నా. వాళ్ళని ఇంకా రీల్స్ తీసినప్పుడు పట్టుకోమంటే చూడాలి, ఇంకా సుక్కలు చూడాలి. ఇంకెంతసేపు మమ్మీ అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట. అందుకని చెప్పేసి ఇక్కడ కట్టకైతే ఫోన్ మంచిగా సెట్ చేసి పెట్టినా అన్నమాట. అండ్ ఇక్కడ అయితే ఎంత మంచిగా ఉంది చూడండి వ్యూ అయితే. ఇంకా కొద్దిసేపు అయితే 5కి అట్లా 6కి అట్లా మంచిగా నెమలీలు వస్తాయి అన్నమాట. ఎందుకంటే మా పక్కనే మామిడి తోట ఉంటుంది అన్నమాట. దాంట్లో ఇంకా జామ చెట్లు అవి ఇవి ఉంటాయి అన్నమాట. అందులోనే మంచిగా నెమలీలు తిరుగుతూ ఉంటాయి. భలే అనిపిస్తుంది. ఇంకా వర్షాలు పడితే చాలు మంచిగా మా కొట్టం దగ్గరకు వస్తాయి. ఇక్కడ గోళం ఉంటుంది కదా, ఇంకా వాటర్ తాగుతాయి, మంచిగా అనిపిస్తుంది. పక్కనే ఈ మధ్య ఇంకా మాకు ఫామ్ ఆయిల్ తోట పెట్టారు. మా బావి చుట్టూ మొత్తం తోటలే ఉంటాయి అన్నమాట. అండ్ 2 సైడ్లు ఫామ్ ఆయిల్ తోటలు ఉంటాయి. ఒక సైడ్ ఏమో మామిడి తోట ఉంటుంది. మొత్తం అంతా చీదు ఉండేసరికి అందులోనే కోతులు బాగా వచ్చేసినాయి అన్నమాట. ఇంకా ఈసారి వీళ్ళు ఏ పంట పెట్టినా అస్సలు ఉంచట్లేవు అనమాట. అందుకని చెప్పేసి అయితే ఈసారి అసలు ఏం పెట్టలేదు. లాస్ అవ్వడం కంటే ఇంకెందుకు అని చెప్పేసి కంది చేను వేసిరు అనమాట. మొత్తం మాకు ఇంకా పెద్దగానే ఉంటుంది. దాంట్లో మొత్తం అంతా కంది చేనే వేశారు. కంది చేను అండ్ పల్లీలు వేశారనమాట. ఇంకా అవి ఉంచుతాయో లేదో వీళ్ళు ఇంకా రోజు వచ్చి కావాలి ఉండాలన్నమాట. అట్లా ఇంకా కోతులు, పాములు ఇవి బాగా తయారవుతున్నాయి అన్నమాట. ఇక్కడ మా చిన్నవాడు అయితే ఇంకా తినట్లేడు అనమాట. వాని మీదకి అరుస్తూ ఉంటే తింటట్లే అని చెప్పేసి చెప్తా ఉంది మా మమ్మీ. ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట. మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వచ్చినా వాడు ఇంటి దగ్గర ఉండడు, ఊరికే బావి దగ్గరికి వస్తూ ఉంటాడు అనమాట. మంచిగా ఆడైతే ఆడుకోవచ్చు, ఇంటి దగ్గర ఏమున్నది అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇక్కడ మంచిగా అల్లరి నేరేడు చెట్టు ఉంటుంది అనమాట. మాకు ఒకటి పెద్దది, ఈసారి అది సరిగ్గా కాయలేదు. దానికే మా చిన్ననైతే మంచిగా అట్లా ఉయ్యాల కట్టిండు అనమాట. భలే అదేంటో అసలు చూస్తుండగానే రోజు గడిచిపోయినట్లు అనిపించింది అనమాట. ఎంతసేపు లేదు. ఇంకా అవన్నీ పూజించగానే అన్నం తినేసినాం, ఒక 4-5 రీల్స్ తీసుకున్నా. మంచిగా అనిపించింది ఆ వాతావరణంలో. అండ్ వ్లాగ్ అయితే ఇంతే అండి. నా వ్లాగ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ ఇచ్చిన తర్వాత అప్పుడైతే వ్లాగ్ అయితే కంటిన్యూగా చూడండి. అండ్ మీరు ఇచ్చిన లైక్ అయితే నాకు చాలా ఉపయోగపడుతుంది అనమాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.